అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అసలు విషయం. కథ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంకట్తో పెళ్లి నిశ్చయించినప్పటి నుంచి అఖిల తెలియరాని ఆందోళనకు గురైంది. ఎందుకంటే వెంకట్కి చదువు పెద్దగా లేదు, పైగా చేస్తున్నది వ్యవసాయం. ఈ సంగతి తన ఫ్రెండ్స్ తెలియగానే వాళ్ళందరూ తనని చులకనగా చూస్తారేమోననే భయం. తన ఫ్రెండ్స్ అందరూ ప్యారిస్ సంబంధాలు చేసుకొని హాయిగా ఉన్నారు. వాళ్ళందరి ఇళ్లల్లో అన్ని ప్యారిస్ వస్తువులే. కట్టు బొట్టు అంతా ఐ క్లాస్గానే ఉంటుంది. మరి తన సంబంధం గురించి ఫ్రెండ్స్ ముందే చెబితే సమస్యలే లేదనుకున్న అఖిల అందరికీ చెప్పేసింది. యు ఆర్ రియలీ గ్రేట్ అంటూ అందరూ అఖిలను ఒకటే పొగిడేశారు. తనని ఆటలు పట్టిస్తున్నారనుకున్న అఖిల, ప్లీజ్ చులకన చేయకండే, ఉన్న విషయం చెప్పానంతే, ఇంకా నేను అతన్ని పెళ్లి చేసుకోలేదుగా అంది. అఖిల, మేం నిజంగానే నిన్ను అభినందిస్తున్నాం. నీ ఎంపిక చాలా బాగుంది. నిజానికి మేమందరం ప్యారిస్ సంబంధాలని మోజుపడి చేసుకున్నాం, కానీ ఎంతో అసంతృప్తితో బతుకుతున్నాం. సిగ్గుతో ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం. మేం చేసుకున్న వాళ్ళం అక్కడ వెలగబెట్టేవి చిన్న చిన్న చితక మున్సిపాలిటీ ఉద్యోగాల్లాంటివి. దేశం కాని దేశంలో కుక్కిన పేనుల అభద్రత భావాలతో ఉద్యోగాలు చేస్తూ బతకాలి. కానీ నువ్వు చేసుకునే వెంకట్ తను పుట్టిన పెరిగిన ఊళ్ళోనే దర్జాగా సొంత వ్యవసాయం చేసుకుంటూ 10 మందికి సాయపడుతూ మహారాజులా ఉన్నాడు. అంతకన్నా కావాల్సిందేముంటుందే అన్నారు. వారి మాటలకు వెంకట్ మరింత ఉన్నతంగా కనిపించాడు అఖిలకి. ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.